నమస్తే. ఈ ఎక్స్‌ప్లెయినర్‌కి స్వాగతం. ఈరోజు మనం ఒక భలే ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, మన ఆధునిక ప్రపంచానికి పునాదిగా నిలిచే మూలకాలు అసలు ఎక్కడున్నాయి? అవి మన కళ్ల ముందే అడుగడుగునా ఎలా దాగి ఉన్నాయో ఈరోజు తెలుసుకుందాం. మనం రోజూ చూసే వస్తువుల వెనుక ఉన్న ఒక పెద్ద అదృశ్య ప్రపంచం గురించి డీటెయిల్డ్‌గా చూద్దాం. సరే, ముందుగా ఈ ఎక్స్‌ప్లెయినర్‌లో మనం ఏమేం కవర్ చేస్తామో ఒకసారి క్విక్‌గా చూద్దాం. హిడెన్ ఇన్ ప్లెయిన్ సైట్, డిఫైనింగ్ ద మినరల్ వరల్డ్, వేర్ డు మినరల్స్ హైడ్, ది ఐరన్ బ్యాక్ బోన్ మరియు ఇండియాస్ ఐరన్ ఓర్ బెల్ట్స్. అంటే మన ఇంట్లో రోజూ వాడే వస్తువులతో మొదలుపెట్టి భూమి పొరల్లోకి, ఆ తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థల వరకు ఈ ఖనిజాలు ఎలా విస్తరించి ఉన్నాయో మనం ఒక పద్ధతిలో అర్థం చేసుకుందాం. మొదటి భాగం, హిడెన్ ఇన్ ప్లేన్ సైట్, ఫ్రమ్ టూత్ పేస్ట్ టు ట్రైన్స్. సరే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ టాపిక్లోకి డైవ్ చేద్దాం. అసలు ఈ ఖనిజాలు మన దైనందిన జీవితాన్ని ఎలా శాసిస్తున్నాయో చూద్దాం. మనం తీసుకున్న సోర్స్ మెటీరియల్లో హబన్ అనే పిల్లాడి గురించి ఒక భలే ఉదాహరణ ఉంది. వాడు మొదటిసారి వాళ్ళ నాన్నతో కలిసి గువాహాటీ సిటీకి వచ్చినప్పుడు రోడ్డు మీద వెళ్తున్న బస్సులు, రైళ్లను చూసి ఆశ్చర్యపోతాడు. అవి ఇటుకలు, రాళ్లతో కాకుండా ఇనుము, అల్యూమినియం లాంటి లోహాలతో తయారయ్యాయని తెలుసుకుని షాక్ అవుతాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోందంటే, మన ఆధునిక రవాణా వ్యవస్థ మొత్తం భూమి నుంచి తీసిన ఈ లోహాలపైనే ఆధారపడి ఉంది. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. మనం రోజూ ఉదయాన్నే లేవగానే వాడే టూత్ పేస్ట్ ట్యూబ్లో ఎన్ని రకాల ఖనిజాలు దాగి ఉన్నాయో ఎప్పుడైనా గమనించారా? తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యమేంటంటే, మనం కేవలం పళ్ళు తోముకోవడానికే ఎన్నో రకాల ఖనిజాలు సాయపడుతున్నాయి. సిలికా మరియు సున్నపురాయిని పళ్లను క్లీన్ చేయడానికి వాడితే, దంతక్షయాన్ని అంటే క్యావిటీస్ నివారించడానికి ఫ్లోరైడ్ ఉపయోగిస్తారు. అలాగే టూత్పేస్ట్కుండే ఆ తెల్లటి రంగు టైటానియం ఆక్సైడ్ వల్ల వస్తుంది. ఇక అందులో మెరుపు కోసం మైకాను వాడతారు. ఆఖరికి ఆ పేస్ట్ ఉండే ట్యూబు కూడా పెట్రోలియం ప్లాస్టిక్తోనే తయారవుతుంది. మన బేసిక్ హైజీన్కు కూడా ఈ ఖనిజాలు ఎంత అవసరమో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది కదా. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మన ప్రాణధారణకు ఖనిజాలు ఎంత ముఖ్యమనేది. మన ఆహారంలో ఖనిజాల శాతం కేవలం 0.3% మాత్రమే. కాని ఆలోచించండి, ఆ అతి చిన్న శాతం లేకపోతే మిగిలిన 99.7% ఆహారాన్ని మన శరీరం అస్సలు ప్రాసెస్ చేయలేదు. అంటే ఆ 0.3% ఖనిజాలు మన ఉనికికే అత్యంత కీలకమన్నమాట. రెండవ భాగం, డిఫైనింగ్ ది మినరల్ వరల్డ్, వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ దే? రోజువారీ జీవితం నుండి ఇప్పుడు కొంచెం సైంటిఫిక్ యాంగిల్లోకి వెళదాం. అసలీ దాగి ఉన్న నిధులు అంటే ఖనిజాలు అనగానేమిటో తెలుసుకుందాం. శాస్త్రీయంగా చెప్పాలంటే, ఖనిజం అంటే నిర్దిష్టమైన అంతర్గత నిర్మాణముండి ప్రకృతిలో సహజంగా లభించే ఒక సజాతీయ పదార్థం. ఇవి అత్యంత కఠినమైన వజ్రాల నుండి చాలా సాఫ్ట్గా ఉండే టాల్క్ వరకు ఇలా విభిన్న రూపాల్లో దొరుకుతాయి. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక భలే విషయముంది. ఒకే ఖనిజాన్ని వివిధ సైన్స్ విభాగాలు ఎలా చూస్తాయో చూడండి. భౌగోళిక శాస్త్రవేత్తలు అంటే జియోగ్రఫర్స్ భూస్వరూపాలు మరియు ఆర్థిక కార్యకలాపాలను అర్థం చేసుకోవడానికి ఖనిజాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అధ్యయనం చేస్తారు. కాని భూగర్భ శాస్త్రవేత్తలు అంటే జియాలజిస్టులు ఆ ఖనిజాలు ఎలా ఏర్పడ్డాయి, వాటి వయస్సెంత, వాటి భౌతిక రసాయన కూర్పు ఏమిటి అనే విషయాలపై మరింత లోతుగా ఫోకస్ చేస్తారు. ఇక ఖనిజాల వర్గీకరణను గమనిస్తే వీటిని ప్రధానంగా 3 రకాలుగా విభజించారు. అవేంటంటే లోహ, అలోహ మరియు శక్తి ఖనిజాలు. లోహ ఖనిజాల్లో మళ్లీ ఇనుము ఉన్నవి అంటే ఫెరస్, ఇనుము లేని నాన్ ఫెరస్ మరియు బంగారం, వెండి లాంటి విలువైన లోహాలు ఉంటాయి. అలోహ ఖనిజాలకు మైకా, ఉప్పు మరియు సున్నపురాయి ఉదాహరణలు. ఇక బొగ్గు, పెట్రోలియం లాంటివి శక్తి ఖనిజాల కిందకు వస్తాయి. మూడవ భాగం, వేర్ డు మినరల్స్ హైడ్, ఎ జర్నీ అండర్ గ్రౌండ్. సరే, అసలు ఈ మూలకాలు ఎక్కడ దాగి ఉంటాయి? భూమిలో ఎక్కడ నుండి వీటిని వెలికి తీస్తారో తెలుసుకోవడానికి భూగర్భంలోకి ఒక చిన్న ట్రిప్ వేద్దాం. ఈ ఖనిజాలు వివిధ రకాల భౌగోళిక నిర్మాణాలలో దొరుకుతాయి. అగ్నిశిలలు, రూపాంతర శిలల్లో అయితే ఖనిజాలు పగుళ్లలో ద్రవ లేదా వాయురూపంలో పైకి వచ్చి చల్లబడి గట్టిపడి ఏర్పడతాయి. అదే అవక్షేపణ శిలల్లో అనుకోండి, ఇవి పొరలు పొరలుగా అడ్డంగా దట్టంగా పేరుకుపోతాయి. మన బొగ్గులాంటివి ఇలాగే ఫామ్ అవుతాయి. ఉపరితల శిలలు వాతావరణం వల్ల కరిగిపోయి బాక్సైట్ లాంటివి ఏర్పడితే పర్వతాల అడుగు నుండే ఇసుక నిక్షేపాలను ప్లేసర్ డిపాజిట్లు అంటారు. ఇక సముద్రపు నీటిలో అయితే ఉప్పు, మెగ్నీషియం లాంటివి కరిగి ఉంటాయి. వేడి, పీడనం మరియు సమయం కలగలిసి ఈ ఖనిజాలను ఎలా సృష్టిస్తాయో కదా. ఇక్కడ మైనింగ్ గురించి ఒక ఆసక్తికరమైన విషయముంది. మన దేశంలో ఎక్కువ ఖనిజాలు ప్రభుత్వం కంట్రోల్లోనే ఉంటాయి. కానీ ఈశాన్య భారతదేశంలోని మేఘాలయ లాంటి కొన్ని ప్రాంతాల్లో మైనింగ్ అనేది పెద్ద పెద్ద కార్పొరేషన్లు కాకుండా స్థానిక కుటుంబాలే సొంతంగా చేసుకుంటాయి. దీనిని ర్యాట్ హోల్ మైనింగ్ అంటారు. ఇక్కడ జోవాయ్, చిరపుంజి లాంటి ఏరియాల్లో వాళ్లు బొగ్గు, ఇనుమును వెలికితీయడానికి చాలా పొడవైన, ఇరుకైన సొరంగాలను స్వయంగా తవ్వుతారు. ఎంత కష్టమో కదా. నాలుగవ భాగం, ది ఐరన్ బ్యాక్బోన్, పవరింగ్ ఇండస్ట్రీ. ఇప్పుడు మనం పారిశ్రామిక లోహాలలో రారాజు అని పిలుచుకునే ఇనుము గురించి మాట్లాడుకుందాం. ఇండస్ట్రీస్ మొత్తానికి ఇది ఎలా వెన్నెముకగా నిలుస్తుందో చూద్దాం.
సో ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన పాయింట్ ఏంటంటే నాణ్యతకు పరిమాణానికి మధ్య ఉన్న తేడా. మ్యాగ్నెటైట్లో 70% వరకు ఇనుముంటుంది. ఇది బెస్ట్ క్వాలిటీ అన్నమాట. అంతేకాదు విద్యుత్ పరిశ్రమలకు బాగా ఉపయోగపడే అద్భుతమైన అయస్కాంత లక్షణాలు ఇందులో ఉంటాయి. మరోవైపు చూసుకుంటే హెమటైట్లో కేవలం 50 నుండి 60% మాత్రమే ఇనుము ఉన్నప్పటికీ పారిశ్రామికంగా మనం అత్యంత ఎక్కువగా వాడే ముడి ఇనుము ఇదే. 10. ఒకసారి ఈ నంబర్ని గమనించండి. దీని వెనక ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ దాగి ఉంది. అదేంటంటే 1 టన్ను ఉక్కును తయారు చేయడానికి మనకు ఖచ్చితంగా 10 కిలోగ్రాముల మంగనీస్ కావాల్సిందే. ముడి ఖనిజాలకు మన భారీ పారిశ్రామిక ఉత్పత్తికి మధ్య ఉన్న ఆ లింక్ని ఈ ఒక్క ఫ్యాక్ట్ ఎంత స్పష్టంగా చూపిస్తోందో కదా. 5వ భాగం ఇండియాస్ ఐరన్ ఓర్ బెల్ట్స్ గ్లోబల్ ఎక్స్పోర్టర్స్. ఇప్పుడు కొంచెం జాగ్రఫీ మరియు ఎకనామిక్స్ వైపు మళ్ళీ భారతదేశంలో ఈ భారీ ఇనుప ఖనిజ నిక్షేపాలు ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయో చూద్దాం. మన దేశంలో ఏ రాష్ట్రాలు ఎంత ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి అనేది ఇక్కడ చాలా క్లియర్గా తెలుస్తోంది. కర్ణాటక, ఒడిస్సా లాంటి రాష్ట్రాలు చెరో 25% ఉత్పత్తి చేస్తూ ఈ లిస్టులో టాప్లో ఉన్నాయి. వాటి తరువాత ఛత్తీస్గఢ్, గోవా రాష్ట్రాలు ఉన్నాయి. మన దేశంలో ప్రధానంగా 4 ఇనుప ఖనిజ బెల్ట్లు ఉన్నాయి. ఒడిషా, జార్ఖండ్ బెల్ట్లో హైగ్రేడ్ హెమటైట్ దొరుకుతుంది. అలాగే దుర్గ్, బస్తర్, చంద్రపూర్ ప్రాంతంలోని కొండల నుండి తీసిన బెస్ట్ హెమటైట్ను విశాఖపట్నం పోర్టు ద్వారా జపాన్, దక్షిణ కొరియాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. 3వది కర్ణాటకలోని బళ్ళారి, చిత్రదుర్గ, చిక్కమగళూరు, తుమకూరు బెల్ట్. మరియు చివరగా చాలా సమర్థవంతంగా వాడుకుంటున్న మహారాష్ట్ర, గోవా బెల్ట్. ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతాలకు అద్దం పట్టే మరో బెస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. పశ్చిమ కనుమల్లో ఉన్న కర్ణాటకలోని కుదురేముఖ్ గనులు పూర్తిగా ఎగుమతుల కోసమే పనిచేస్తాయి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ నుండి ఇనుప ఖనిజాన్ని ద్రవ రూపంలో అంటే ఒక స్లరీలా మార్చి పైప్లైన్ ద్వారా నేరుగా మంగళూరు పోర్టుకు పంపిస్తారు. అసలిది అద్భుతమైన లాజిస్టిక్స్ మరియు ఇంజనీరింగ్ మాస్టర్పీస్ అని చెప్పొచ్చు. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. మన ఆహారంలో కేవలం 0.3% మాత్రమే ఉన్న ఖనిజాలు, అలాగే మన పాదాల కిందున్న మట్టి ఈ మొత్తం ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తున్నాయంటే మన కళ్ల ముందే ఇంకెన్ని అద్భుతమైన వ్యవస్థలు ఇలా దాగి ఉన్నాయో కదా. ఈ అదృశ్య మౌలిక సదుపాయాల గురించి ఇలాంటి ఎన్నో విషయాలు మనం అన్వేషిస్తూనే ఉండాలి. ఈ ఎక్స్ప్లెయినర్ మీకు భలే ఇంట్రెస్టింగ్ అనిపించిందని ఆశిస్తున్నాను.